ప్రధానంగా ఈ లాడ్జ్ సెంటర్ దగ్గర నుంచి హిందూ కాలేజ్ వరకు నిర్మించాల్సినటువంటి ప్రాజెక్టుని మీరు కేవలం సేతుబంధన్ ప్రాజెక్టులో కేవలం 100 కోట్ల రూపాయల పరిమితి అని చెప్పేసి మీరు ఆ ప్రాజెక్టుని ఆ స్కీమ్ కింద తీసుకురావడం అనేది మొట్టమొదటిగా మీరు చేసినటువంటి తప్పది. 170 కోట్ల అంచనాతో నిర్మించాల్సినటువంటి ప్రాజెక్టుని 100 కోట్లతో ఏ విధంగా మీరు నిర్మిస్తారన్నది మరి మీరే నిర్ణయించుకోవాలి. మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. రోడ్డు మీద వెళ్తున్నటువంటి ఒక 10 మందిని మీరు ఇంటర్వ్యూ చేయండి. బ్రిడ్జి ఎక్కడి నుంచి ఎక్కడ నిర్మాణం చేస్తున్నారంటే ప్రతి ఒక్కళ్ళు కూడా లాడ్జి సెంటర్ నుంచి హిందూ కాలేజ్ దాకా నిర్మాణం జరగబోతా ఉందని ప్రజలు భావిస్తూ ఉన్నారు. కానీ మీరు నిర్మించబోయేటటువంటి ప్రాజెక్టు కేవలం 8 లైన్ నుంచి ఏసీ కాలేజ్ వరకే నిర్మిస్తూ ఉన్నారు. ఇలాగా 18 అడుగుల సర్వీస్ రోడ్డుతోటి మరి బ్రిడ్జి దిగిన తర్వాత ఏసీ కాలేజ్ కానీ, జనరల్ హాస్పిటల్ కానీ, సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ కానీ ఏ విధంగా ప్రజలు వెళ్తారన్నటువంటి విషయాన్ని కూడా మీరు గమనించాలి. అలాగే మేము పౌర సమాజం డిమాండ్ చేస్తూ ఉంది ముందు ఆర్యూబీ నిర్మించండి అని. కానీ గౌరవ కలెక్టర్ గారు ఏం చెప్తున్నారు అంటే ఆర్యూబీ నిర్మించడం సాధ్యం కాదు, ఇక్కడ కేవలం ఫ్లైఓవర్ మాత్రమే ఉంటుందని చెప్తున్నారు. కానీ మీరు రూపొందించినటువంటి డిజైన్లో ఆర్యూబీ కూడా ఆర్ఓబీ నిర్మించిన తర్వాత చేస్తామని అంటున్నారు. ఏది నిజమో ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎటువంటి దాగుడు మూతలు ఆడాల్సినటువంటి పని లేదు. గౌరవ కేంద్ర మంత్రి గారికి ఈ సందర్భంగా విన్నవిస్తూ ఉన్నాము, మీరు ఎటువంటి భేషజాలకి పోకుండా మీరు రూపొందించినటువంటి బ్రిడ్జిలో ఉన్నటువంటి లోపాలని గమనించి వాటిని సరిచేసే విధంగా మీరు వ్యవహరించాలని చెప్పి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లాడ్జ్ సెంటర్ దాకా ఆర్ఓపీ నిర్మించాలి. హిందూ కాలేజ్ కూడా నుండి లాడ్జ్ సెంటర్ దాకా ఆర్ఓపీ నిర్మించాలి. బహుళ ప్రయోజనాలు భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఆర్ఓపీ నిర్మించాలి. ముందుగా ఆర్యూపీ నిర్మించాలి. ముందుగా ఆర్యూపీ నిర్మించాలి. ముందుగా ఆర్యూపీ నిర్మించాలి. ఆర్యూపీ నిర్మించాలి. లాడ్జ్ సెంటర్ నుండి హిందూ కాలేజ్ వరకు ఆర్ఓపీ నిర్మించాలి. సెంటర్ నుండి హిందూ కాలేజ్ వరకు ఆర్ఓపీ నిర్మించాలి. ముందుగా ఆర్యూపీ నిర్మించాలి. బహుళ ప్రయోజనాలు భవిష్యత్ అవసరాలు ఇచ్చే విధంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి. డిపిఆర్ మార్చాలి. ప్రభుత్వం నుండిగా ఆర్యూపీ నిర్మించాలి. ముందుగా ఆర్యూపీ నిర్మించాలి. హిందూ కాలేజీ నుండి లాడ్జ్ సెంటర్ వరకు ఆర్ఓపీ నిర్మించాలి. హిందూ కాలేజీ నుండి భవిష్యత్ అవసరాలు ఇచ్చే విధంగా ఆర్ఓపీ నిర్మించాలి.